తినాలి అని ఉంటే ఈ విధంగా చేసుకోండి. పెసరపప్పును 1 గంట నానబెట్టేస్తే నానిపోతాం. సో మనం మిక్సీ జార్లో వేసేద్దాం. మిక్స్ చేసేద్దాం. కొంచెం జీలకర్ర డైజెషన్ కూడా బాగుంటుంది, కొంచెం ఎక్కువ వేసుకోవాలి తగినంత. ఈ సాస్కి అంటే మనం బర్గర్ పైన సాస్ వేస్తాం, ఆ సాస్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని కొంచెం ఎండుమిర్చిని ముందు నానబెట్టుకోండి. కొంచెం వెల్లుల్లి వేసుకుని, సాల్ట్, ఇది క్రీమ్ చీజ్ అనమాట, ఆ చీజ్ వేసాను, కొంచెం లెమన్ జ్యూస్. సో ఈ బర్గర్ లాగా వేస్తున్నాం. మన బర్గర్ బేస్ రెడీ. సో మనం సాస్ చేసుకున్నాం కదా, ఈ సాస్ చక్కగా స్ప్రెడ్ చేసుకున్నాం. ఈ సాస్ నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది. దీనిపైన చక్కగా లెట్యూస్ పెట్టుకున్నాం. క్యాబేజీ కూడా పెట్టుకోవచ్చు, బట్ అందరికీ క్యాబేజీ నచ్చదు. కొంచెం స్పూన్తో సాస్ వేసి, టొమాటో పెట్టేసి, ఆనియన్స్ కూడా ఇలా పల్చగా ఉండేవి పెట్టండి, బాగా టేస్ట్. దీన్ని ఇలా క్లోజ్ చేద్దాం. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా వీడియోలో ఈ బర్గర్ ఎవరి కోసం చేశాను. ఈ బర్గర్ తింటాం వచ్చా మమ్మీ అని నన్ను ఈ ఆల్ఫా జెన్సీ కిడ్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ బర్గర్ టేస్ట్ చూసి ఎలా ఉందో, బయటగా ఇది ఎలా ఉందో చెప్తా. ఎలా తినాలి, ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది? తింటే వచ్చా నన్ను అడిగింది, సరిగ్గా తినట్లా. ఎలా ఉందో చెప్పు. అమేజింగ్. అంటే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఆన్సర్స్ తెలుస్తాయి. తింటాం అంటే పట్టుకోవటం వచ్చా, తింటాం వచ్చా అని నన్ను అడిగింది. ప్రాపర్గా నేనే పట్టుకున్నాను. ఎంత ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్? డెలిషియసా? సో మార్క్స్ ఏమి ఇస్తావు కనమ్మా? మీరు కూడా మీ పిల్లలకి ఇలా టేస్టీగా చేస్తారు. థ్యాంక్ యూ.